సో ఇప్పుడు ఆర్థికంగా అంతా ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి. ఇంకా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? చాలా స్ట్రగుల్‌లో ఉన్నాను. ఉమ్, ఇంకా ఉంది. ఉమ్. హ్మ్. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా ఇప్పటికి? ఉంది. ఉమ్, హస్బెండ్ ఇబ్బంది. సపోర్ట్ ఉంది. ఉమ్, అంటే ఇద్దరం చేస్తున్నాము. చేస్తాను. ఆయన ఏం చేస్తారు ఆయన ఫ్లెక్సీలు కడతారు. ఇప్పుడు ఇక్కడ? స్టిల్ స్టిల్ అదే ఇప్పటికి అదే కూడా వర్క్ లో అదే ఉన్నారు. వర్క్‌లో. ఉమ్, ఉమ్. అంటే వర్క్ నడిచినప్పుడు ప్రాబ్లమ్ లేదు గానీ, సడెన్‌గా ఒక్కొక్కసారి ఒక 1 మంత్, 2 మంత్స్ ఆయనకు వర్క్ ఉండదు. నాకు వర్క్ ఉండదు. అప్పుడు ఫ్లెక్సీలు కడతారు అంతే. కడతారు. ఓకే. ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు. ప్రింట్ అదేం చేయరు. అలా అంటే అవి ఓన్ మిషన్స్ లాగా ఏం ఏం లేదు. లేవు. ఓకే. కడతారు, చేస్తారు. అది గూడా చాలా ఉంది. తక్కువ ఉంటది. చాలా ఇప్పుడున్న తక్కువ. పార్టీ మీటింగ్‌లు అలాంటివి హ్మ్. ఏమైనా ఉంటే తప్ప. ఉంటది. ఓకే. సో వేరే వర్క్ ఏం చేయరా ఇంకా తను? ఇంకా వేరే వర్క్ ఏం చేయరు. ఓకే. బాబు ఏం చదువుతున్నాడు మేడం? బాబు డిప్లొమా థర్డ్ డిప్లొమా ఇయర్. థర్డ్ ఇయర్. ఓకే. హ్మ్. పాప? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓహ్! వాళ్ళ చదువులకి ఇబ్బంది ఏం లేదు. నడుస్తున్నాయి అట్లా. అంటే బాబు గవర్నమెంటే. మన ఆ! డిప్లొమాలో సీట్ వచ్చింది ఎగ్జామ్ ఓకే. రాస్తే. హ్మ్. సో, పాప ప్రైవేట్‌గా చదువుతుంది. ఓకే. సో హ్మ్. ఫీజులయి కొంచెం కొంచెం చాలా అంటే తను నోరు తెరిచి అడిగింది, "మమ్మీ నేను మంచిగా చదువుకుంటా." అంటే పలాని కాలేజ్ అని చెప్పలేదు. చెప్పదు గానీ ఓకే. ఆ! నేను డాక్టర్‌ని అవుతాను. నేను గవర్నమెంట్ స్కూల్‌లో, కాలేజ్‌లో చదువుకుంటాను అంటే, మామూలుగా ఇప్పుడున్న డాక్టర్ అవ్వాలి, తను ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అంటే గవర్నమెంట్‌లో ఏస్తే కొన్ని సౌకర్యాలకి ఇబ్బంది పడుతుందేమో అని నేను ఆలోచించి, నాలాంటి ప్రాబ్లమ్ తను ఫేస్ చేయొద్దని నేను ప్రైవేట్‌లో జాయిన్ చేశాను. ఓకే. అర్థం చేసుకుంటారు. పాప అని, బాబు బాబు. గాని. ఓకే. ఒకవే మాకది కావాలి, ఇది కావాలి, ఐఫోన్‌లు లేదు. కావాలి ఇట్లాంటివి ఏమి లేదు. ఉండవా? లేదు. ఓకే. లేదు. ఆ! అంటే నేను ఇంకేదన్నా ఇష్టంగా నేను ఒక 2 చీరలు తీసుకున్నా, నేను ఇంకేదైనా ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టినా ఖండిస్తారు నన్ను. ఆ! ఆ! హ్మ్. "వద్దు ఇదెందుకు? హ్మ్. కట్టిన చీర ఉంది గదా! ఇది కట్టుకో, ఇది చేసుకో." అంటే ఈవెన్ మీరు పాప స్టేజ్ షో చేసేటప్పుడు కంపల్సరీ కొత్త కొత్త కొన్ని డిఫరెంట్ సారీస్ డిఫరెన్స్ కావాలి మీకు. కావాలి. హ్మ్. కంట్రోల్ చేస్తారు నన్ను హ్మ్. ఇద్దరు. పాప గాని, బాబు గాని. అండ్ హాలిడేస్‌లో వచ్చినప్పుడు నేను ఏ నైట్ ఎళ్ళినా, హ్మ్. మిడ్‌నైట్ 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, తెల్లవారుజామున 5 కానివ్వండి, ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా మెలుకువ ఉంటారు. హ్మ్. కూడా ఎవరిని తీసుకెళ్ళరు. లేదు. హ్మ్. కూడా ఎవరిని తీసుకెళ్ళను. అంటే నేను మాక్సిమం నేను ఇండివిడ్యుయల్‌గా చేసుకుంటాను. నా హ్మ్. ఓన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. సో, ఆర్టిస్ట్‌లని అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేసి నేను సింగిల్‌గా క్యాబ్ బుక్ చేసుకొనొస్తాను. కానీ మరి ఇంత చేస్తున్నారు గదా! ఇంత రకంగా ఆర్గనైజర్‌గా మీరు టీమ్స్‌నన్నీ సెట్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఆర్థికంగా ఏమి పెద్దగా ఏమి రావట్లేదెందుకు? అంటే ఎట్లా ప్రోగ్రామ్‌కి ఎట్లా వస్తుంది మీకు మామూలుగా? అంటే పెళ్లి ప్రోగ్రామ్స్‌కి ఒక బడ్జెట్ ఉంటుంది. హ్మ్. తర్వాత పొలిటికల్ ప్రోగ్రామ్‌కి ఒక బడ్జెట్ బడ్జెట్. ఉంటుంది. ఓకే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసామంటే దానికి ఎక్విప్‌మెంట్స్ గావాలి. సో, ఇన్‌స్ట్రుమెంట్స్ గావాలి, సౌండ్ గావాలి, సింగర్స్ గావాలి, హ్మ్. దాండియా అమ్మాయి గావాలి. హ్మ్. సో, ఎంట్రీ చేసినామంటే ఎంట్రీ వెహికల్ సెపరేట్, ఎంట్రీ గర్ల్ సెపరేట్, వాళ్ళ సెపరేట్. కాస్ట్యూమ్ సెపరేట్. అంటే అక్కడక్కడ పోంగా ఆ రోజు పూట ఓకే. హ్మ్. ఇంక నెక్స్ట్ డే మనం ఏదో ఒకటి చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. అలా ఓకే. దానికి అక్కడ సెట్ అవుద్ది అంతే. సెట్ అవుతుంది అంతే. హ్మ్. ఓకే. సో, వెనక ఒక 4 రాళ్ళు వెనకేసుకోవడం లేదు అట్లాంటిది లేదు. ఏం లేదు. అలా ఏం లేదు. మరెట్లా లైఫ్ ఎట్లా? అదే చూస్తున్నాము. సెట్ అవ్వాలి అని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఇది చేస్తున్నా. అంటే ఆహ్, ఇంట్లో వాళ్ళు గూడా ఆపేసేయి. వద్దు ఇంక చాలు. నీకు సపోర్ట్ అట్‌లీస్ట్ ఇప్పుడైనా మాతో టైమ్ స్పెండ్ చేయి. మాతో ఉండు. ఓకే. వాళ్ళు కూడా ఆ! మేము చేసేదే దసరా పండగొక్కటి. ఆ పండగ గూడా నువ్వు రాకపోతే ఎలా? ఇక్కడ అక్క సఫర్ అవుతది. అక్కడ వదిన వాళ్ళు సఫర్ అవుతారు. హ్మ్. అంటే ప్రతీదీ వాళ్ళు చూసుకుంటారనమాట. ఎందుకు ఇంత ఇబ్బంది అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర లేకుండా నేనెంత ఇబ్బంది పడతానో, నేనెంత బాధపడతానో నాకంటే రెట్టింపు వాళ్ళు బాధపడతారు ఓకే. అక్కడుండి. హ్మ్.